టీబీ అనేది ఎక్కడైనా రావచ్చు, జుట్టు నుంచి ఎక్కడైనా రావచ్చు బాడీ. టీబీ అంతమైపోలేదా? అంతం అంటే డాక్టర్ గారు, ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అనే డాక్టర్ అసలు ఏమి ట్రీట్ చేస్తారు? టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే ఉన్న సింపుల్ వర్డ్స్, నోరు నుంచి మోషన్ వెళ్ళేదా, తనకు ఆల్కహాల్ ఉండడం వల్ల లివర్ అనేది తగ్గిపోయింది, ఈసోఫేగస్ ఫుడ్ పైప్ ద్వారా బ్లడ్ వామిటింగ్స్ కూడా వస్తుంది. మన బాడీ మననే రిజెక్ట్ చేస్తుంది. ఏ తినాలన్నా భయపడాలి ఫస్ట్. అడల్టెడ్ ఇప్పుడు పన్నీర్ అంటాడు, వాడు పన్నీర్ ఏమి, కొందరికి మోషన్ అర్జెంటుగా వచ్చినట్టు ఉంటుంది, కానీ వాష్రూమ్లోకి వెళ్తే మోషన్ రాదు, అది వార్నింగ్ సైన్. గ్యాస్ట్రిక్ సమస్య తీసుకుంటే కనుక చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు అందరూ సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ మేజర్ ల్యాక్ ఆఫ్ స్లీప్, అన్టైమ్లీ ఫుడ్స్, ఎక్సెసివ్ కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం. కానీ ఓవరాల్గా ప్రాబ్లమ్స్ అన్ని మన చేతులతో మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. మేజర్ థింగ్స్ ఆర్ మన చేతులతోటి మనం. ఇప్పుడు నేను ఇంతసేపు డిస్కషన్లో అన్ని సొల్యూషన్స్ అన్ని మనం రెక్టిఫై చేసుకునేది, రెక్టిఫై చేసుకుంటే అయిపోతుంది. కానీ తెలిసిన ఎవరు ఏం చేయరు, బికాస్ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాం అందరం మనం. గ్యాస్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అది హార్ట్కి రిలేటెడా లేకపోతే ఓన్లీ గ్యాస్కి రిలేటెడా అనేది మనం ఐడెంటిఫై చేసుకోలేము. జనరల్గా ఎందుకు రెండు ఒకటేలాగా ఉండొచ్చు, మీరు అబ్జర్వ్ చేస్తుంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎందుకంటే హార్ట్కి ఉన్న నర్వ్ సప్లై